వ్యాసుడే లేకపోతే మనకి జ్ఞానము లేదు. అక్కడ నుంచి గురుపరపన కూడా ప్రారంభించబడ్డది. శంకరాచార్యులైతేనేమి, అలాగే విశిష్టమైనటువంటి గురువుల్లోన వేదవ్యాసుడు గొప్ప గురువు. అయితే గురువు అంటే పూర్ణిమ అంటే ఈ గురు పౌర్ణమి రోజున గురువుని ఎందుకు పూజించుకుంటాం? గు అంటే అంధకారము, రు అంటే తొలగించడం, అంటే అంధకారమును తొలగించేవాడు గురువు. కాబట్టి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు గురువు. కాబట్టి గురువు లేనిదే జ్ఞానము లేదు, జ్ఞానము లేనిదే మానవాళి సౌభ్రాతత్వం కావచ్చు, మానవాళి వికాసము ఏమీ లేదు. కాబట్టి గురుదేవులందరికీ కూడా ఈరోజు గురు పౌర్ణమి నాడు మనము నమస్కరిస్తూ, మరి ప్రత్యేకించి వ్యాసునకు అందరం కూడా నమస్కారములు తెలియజేసుకుంటున్నాం.